రాజు యువ వికాసం పథకం గడువును పొడిగించాలని కోరిన యువ నాయకులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసం పథకాన్ని అందిస్తున్న సందర్భంగా గడువును మరింత పొడిగించాలని మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాకనాటి రాజు అన్నారు. దుబ్బాక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం వద్ద విలేకరులతో మాల మహానాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాకనాటి రాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసం పథకంను అందిస్తుందని, కానీ ఇక్కడ కార్యాలయాల్లో సర్వర్ సమస్యలతో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఆలస్యంగా అవ్వడం వల్ల ఈ పథకాన్ని నిరుద్యోగులు ప్రజలు సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతుందని, ఈ పథకాన్ని అందరూ సద్వినియోగపరుచుకోవాలంటే చివరి తేదీ ఏప్రిల్ 5 నుండి మరో 20 రోజుల గడువును పెంపొందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆసికే ప్రవీణ్ కుమార్, గడ్డం రాజు, కారం రాజు, పాకనాటి ప్రమీల తదితరులు పాల్గొన్నారు. స్థానిక మన దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి వ్యవస్థను చూస్తుంటే మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద యువతలకు మరి భారీ ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వం మరి సంబంధించినటువంటి మరి స్కీములు ప్రకటించడంతో మరి ఈ క్యాస్ట్ ఇన్కమ్ల గురించి చాలా ఇబ్బందికి గురి కావడం జరుగుతుంది. ఎందుకంటే గత 10-12 రోజుల నుంచి అప్లై చేసుకునేటువంటి వ్యక్తులకు కూడా రాలేవు. వేల కొద్ది దరఖాస్తులు రావడం జరిగింది. కాబట్టి ఈ దరఖాస్తులకు ఏప్రిల్ 5 తారీఖు వరకు ఉన్నటువంటి గడువును మరొక 20-25 రోజులు పొడిగించాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎంఆర్ఓ దగ్గర కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి సానుకూలంగా మరి ప్రజలకు సహకరించి మరి అందరికీ లబ్ధి చెందాలని చెప్పి మరి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మామూలుగా ఉన్నటువంటి ప్రజలకు కానీ వృద్ధులకు కానీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం జరుగుతుంది. ఎందుకంటే గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మరి తెలిసినటువంటి వ్యక్తులమే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే పట్టించుకునేటటువంటి నాదులే లేరు. మరి ఎందుకంటే మరి నేను ప్రభుత్వానికి కానీ మన దుబ్బాక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ మరి అక్కడ నిధులు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులకు మేము ప్రధానమైనటువంటి సమస్య మరి ఈ సమస్య నుంచి పరిష్కారం చేయాలంటే కూడా ఇక్కడ కరెక్ట్ వర్క్ చేసి మరి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ మరి అదేవిధంగా ప్రభుత్వానికి మేము ప్రధానమైనటువంటి సమస్య ఈ ఏప్రిల్ 5 తారీఖు ఏదైతే తేదీ ఉన్న కటప్ డేట్ పెట్టారో ఆ డేటును పొడిగించి ఒక 20-25 రోజులు పొడిగించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భారత్. కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అందమైన వేదిక శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా? చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా? అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. పుట్టినరోజులకు, పెళ్లి రోజు వేడుకలకు, రాజకీయ పార్టీ సమావేశాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మీ బ్యాంకెట్ హాల్. మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ, రాధికాటు, సాకెట్ మెయిన్ రోడ్, కాప్రా, హైదరాబాద్. పిన్ కోడ్ నెంబర్ 500062. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ 9393142738, 9391808087 మరియు 8234070707.